శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. కృష్ణుని యొక్క అర్జునుని యొక్క మనోభావాలు తెలుసుకున్న సంజయుడు ఇలా అన్నాడు. ధృతరాష్ట్ర మహారాజా, భగవానుని మాటలు విన్న అర్జునుడు చేతులు జోడించాడు. అతని శరీరం భయంతో వణికిపోతూ ఉంది. వంగి వంగి మాటిమాటికి నమస్కారాలు చేస్తున్నాడు. గొంతు బొంగురుపోయింది. భయంతో నోట మాట రావడం లేదు. అలాగే మాట పెగుల్చుకుని కృష్ణుడితో ఇలా అన్నాడు. కృష్ణుడు అర్జునుడు ఏమీ మాట్లాడనప్పుడు వారిద్దరిని చూస్తూ వారి మనోభావాలను తెలుసుకుంటూ తాను చూసినవి తెలుసుకున్నవి యథాతథంగా ధృతరాష్ట్రుడికి విన్నవించుకుంటున్న సంజయుడు మధ్య మధ్యలో మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా కృష్ణుడు తన అనంతమైన విశ్వరూపాన్ని అర్జునుడి మనోనేత్రానికి గోచరింపచేసి మరలా అర్జునుడిని తన ధర్మమైన యుద్ధం చేయమని ప్రోత్సహించి ఊరుకున్నాడు. అప్పటిదాకా అర్జునుడు కృష్ణుడి మండుతున్న భయంకరమైన నోట్లోకి అందరూ ప్రవేశించడం, ఆయన అందరినీ నమలడం, తప్పించుకున్న వారిని నాలుకతో నోట్లోకి లాక్కోవడం అన్నీ చూసి పరమాత్మను ఒక విధ్వంసకారుడిగా, లయకారుడిగా, అందరినీ చంపేవాడిగానే అర్థం చేసుకున్నాడు. కానీ ఆఖరున కృష్ణుడు చేసిన బోధను విని పరమాత్మ కేవలం జీవుల కర్మఫలములను ఇచ్చేవాడు. ఎవరెవరి కర్మఫలముల కొద్దీ వారు పుట్టడం చావడం జరుగుతూ ఉంది. పరమాత్మ కేవలం నిమిత్త మాత్రుడు. ఆయనకు ఏమి పట్టదు. కాలము తన ధర్మం తాను నెరవేరుస్తూ ఉంది. కాల పురుషుడిగా పరమాత్మ కాల ధర్మములను నెరవేరుస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. పరమాత్మకు పూర్తిగా శరణాగతుడయ్యాడు. నీవే తప్ప నితఃపరం బెరుగా అనే స్థితికి వచ్చాడు. కానీ అర్జునుడికి ఆ విశ్వరూపాన్ని చూసిన భయం ఇంకా పోలేదు. శరీరం వణుకుతూ ఉంది. భయంతో కంపించిపోతున్నాడు. ఆ ప్రకారంగా భయంతో వణికిపోతూ ఉన్న అర్జునుడు చేతులు జోడించి ఇలా అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. హృషికేశ, నీ నామమును పలకడం చేత, నీ మహత్తును స్తుతించడం చేత ఈ జగమంతా ఆనందంలో నిండిపోయింది. నీవు చేస్తున్న దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో అందరూ చాలా ప్రీతిని పొందారు. దుర్మార్గులైన రాక్షసులు నీకు భయపడి నలుదిక్కులకు పారిపోతున్నారు. పుణ్యాత్ములైన సిద్ధులు, సాధ్యులు మొదలగు దేవతాగణములు నీకు నమస్కరిస్తున్నాయి. ఇక్కడ సిద్ధులు, మహారుషులు నిన్ను ధ్యానిస్తున్నారు. నీకు భయపడిన రాక్షసులు నలుదిక్కులకు పారిపోతున్నారు. ఇదంతా అర్జునుడు చూస్తున్నాడు. అంటే మంచివారికి, భగవంతుణ్ణి నమ్ముకున్న వారికి, భక్తులకు భయం అంటూ ఉండదు. వారు దేనికి, చివరకు మృత్యువుకు కూడా భయపడరు. పరమాత్మను చూసిన ఆనందంలో మైమరచిపోతారు. మహదానంద భరితులవుతారు. వారి ఆనందానికి అవధులుండవు. అటువంటి వారిని సిద్ధ సంఘాలు అని అన్నాడు వ్యాసుల వారు. మన పరిభాషలో కేవలం పరమాత్మనే నమ్ముకుని మనస్సును ఆత్మలో లీనం చేసి పరమాత్మను శరణాగతి పొందినవారు ఏ పని చేస్తున్నా, ఏ వ్యవహారంలో మునిగి ఉన్నా పరమాత్మను మరువని వారు, నిష్కామకర్మలు చేసేవారు, కర్తృత్వ భావన లేనివారు, ఇటువంటి వారు నీ విశ్వరూపాన్ని చూసి మైమరిచిపోయి నీ గురించి స్తోత్రం చేస్తూ ఉంటారు. కానీ దుర్మార్గులకు, అంటే చెడ్డ పనులు చేసేవారికి భయం ఎక్కువ. తాము పట్టుబడతామేమో అని ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. అందరికంటే వారే చావుకు ఎక్కువ భయపడతారు. చావుకు దూరంగా పారిపోతూ ఉంటారు. ఇంకా ఈ దేహంతో సుఖాలు అనుభవించాలని కోరుకునేవాళ్ళు, దంభాచారం కలవారు, రాగద్వేషములు కలవారు, వల్లమాలిన కోరికలు కోరుకుంటూ అవి తీరకపోతే కోపం తెచ్చుకునేవాళ్ళు, ఇటువంటి వారు మృత్యువుకు ఎక్కువగా భయపడతారు. దీనినే ఆసురీ సంపద అంటారు. మనం ఆసురీ సంపదను వదిలి దైవీ సంపదను ఆశ్రయిస్తే మనకు మృత్యు భయం ఉండదు. తప్పించుకోలేని మృత్యువును సంతోషంగా ఆహ్వానిస్తాం. అవసాన దశలో కూడా భగవంతుని స్మరిస్తూ ఉత్తమ లోకాలు పొందుతాం. 90 ఏళ్లవాడు కూడా చావును తప్పించుకోవడానికి ఖరీదైన హాస్పిటల్లో చేరి ఆక్సిజన్ వెంటిలేటర్ పెట్టించుకుని సాధ్యమైనంత వరకు చావుకు దూరంగా పారిపోతూ ఉంటాడు. కానీ తుదకు మృత్యువు నోట్లో పడక తప్పదు. ఇది అనునిత్యం మనం చూస్తూ ఉన్న సత్యం. ఇవన్నీ తెలుసు కూడా అందరం చావు అమంగళమని, చావుకు దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదే మాయ.
ఇక్కడ రాక్షసులు భయంతో పారిపోతున్నారు అని అన్నారు వ్యాసుల వారు. దుర్మార్గులు పరమాత్మ సన్నిధిలో నిలవలేరు. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ దుర్మార్గం ఉండదు, ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. ఎవరి మనస్సు నిర్మలంగా ఉంటుందో అటువంటి వారిలో కోపము, అసూయ, ద్వేషము మొదలగు ఆసురీ భావాలకు చోటు ఉండదు. అవన్నీ పారిపోతాయి. అందుకే వీటిని అరిషడ్వర్గములు అంటారు. ఇవి కామము, కోపము, లోభము, మోహము, మదము, మాశ్చర్యము అంటే 6 శత్రువులు అని అన్నారు. మనస్సు నిర్మలంగా ఉంటే ఈ శత్రువులు పారిపోతారు. మనస్సు మలినంగా ఉంటే, పవిత్రంగా లేకుంటే ఈ శత్రువులు ఒకరు వెంబడి ఒకరు వచ్చి మన మనసులో తిష్టవేస్తారు, మనలను అధపాతాళానికి తోసేస్తారు. ఆ కారణం చేతనే భయంకరమైన విశ్వరూపం చూసి రాక్షసులు పారిపోతున్నారు అని అన్నారు వ్యాసుల వారు. ఓ మహాత్మా, ఆది అంతములు లేనివాడా, దేవదేవా, ఈ జగత్తునకే ఆశ్రయుడైన వాడా, సత్కు అసత్తుకు పరమమైన అక్షరమైన అంటే నాశనము లేని పరబ్రహ్మ స్వరూపము కలవాడా, బ్రహ్మ కన్నా ముందు నుండి ఉన్నవాడా, నీవు అందరికంటే గొప్పవాడవు. అటువంటి నీవు ఎదురుగా కనపడితే, నీ విశ్వరూపం చూపిస్తుంటే సిద్ధ సంఘాలే కాదు, నేనే కాదు, ఎవరైనా సరే నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? ఇక్కడ పరమాత్మ దివ్యమైన లక్షణాలను మరొక్కసారి కీర్తించాడు అర్జునుడు. పరమాత్మ అందరికంటే శ్రేష్టమైనవాడు, ఆది పురుషుడు, బ్రహ్మ కంటే ముందు ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, దేవతలకు అధిపతి, ఈ సమస్త జగత్తుకు ఆశ్రయమైనవాడు, నాశనము మార్పు లేనివాడు, సత్ అసత్తుకు అతీతమైనవాడు అంటే ఇక్కడ కార్యకారణములకు అతీతమైనవాడు అని అర్థం. ఇవన్నీ పరమాత్మ లక్షణాలు. ఇన్ని లక్షణాలు కల పరమాత్మ మనోనేత్రం ఎదురుగా సాక్షాత్కరిస్తే ఎవరైనా నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అంటే అందరూ నమస్కారాలు చేస్తారు అని భావం. పరమాత్మ దివ్య రూపాన్ని చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు అర్జునుడు. ఇంకా పరమాత్మ వైదుష్యాన్ని ఇలా వర్ణిస్తున్నాడు. నీవు ఆదిదేవుడివి, పురాణ పురుషుడవు, ఈ అనంత విశ్వానికి ఆధారభూతుడవు. నీకు అన్నీ తెలుసు, నీకు తెలియనిది ఏదీ లేదు. నిన్ను తెలుసుకోవడమే చాలా కష్టం, కానీ నీ గురించి తెలుసుకోవడమే అందరి కర్తవ్యం. అందరూ కావాలని కోరుకునే పరమపదం నీవే. నీవు ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్నావు అని కీర్తించాడు. అర్జునుడు తనలో చెలరేగుతున్న ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఇన్ని రోజులు తనతో కలిసిమెలిసి తిరిగిన కృష్ణుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని తన మనోనేత్రానికి దర్శింపచేస్తే తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఇలా ఆయన్ని స్తోత్రం చేస్తున్నాడు. ఓ దేవా, నీవే వాయువు. వాయు రూపంలో సమస్త జీవులకు ప్రాణవాయువును అందిస్తూ వారి మనుగడకు కారణమవుతున్నావు. అలాగే యముడి రూపంలో వారిని లయం చేస్తున్నావు. అందరి శరీరాలలోనూ బయట అగ్ని రూపంలో ఉండి మానవులకు, సకల జీవరాశులకు జీవాన్ని, ఆహారాన్ని సమకూరుస్తున్నది తమరే. నీటిని ఆవిరిగా మార్చి వర్ష రూపంలో స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నది తమరే. వరుణుడి రూపంలో వర్షాలు కురిపిస్తూ పంటలు పండిస్తూ అందరికీ ఆహారాన్ని సమకూరుస్తున్నారు. చంద్రుడిగా చల్లని వెన్నెలలు కురిపిస్తూ మనస్సులకు ఆహ్లాదాన్ని కల్పిస్తున్నది మీరే. ప్రజాపతుల రూపంలో ఈ సమస్త సృష్టిని నిర్వహిస్తున్నది మీరే. ప్రజాపతుల తండ్రి బ్రహ్మ, ఆయనకు తండ్రి అయిన విష్ణువు అన్నీ మీరే. అట్టి నీకు మరలా మరలా నమస్కరిస్తున్నాను. వేలకు వేల సార్లు నమస్కరిస్తున్నాను. మరలా నమస్కరిస్తున్నాను. అర్జునుడు అంతటితో ఆగలేదు. తనలో రేగిన ఉద్విగ్నతను తట్టుకోలేకపోతున్నాడు. అనంతమైన వీరత్వము, సామర్థ్యము, పరాక్రమము కలిగి అంతటా వ్యాపించి ఉన్న సకలము తానే అయి ఉన్న పరమాత్మను చూసిన తర్వాత తను, తన హస్తినాపురము, ఈ 18 అక్షౌహిణీల సైన్యము అంతా చిన్ని ఆట బొమ్మల్లాగా కనపడసాగాయి. అందుకే ఆయన చుట్టూ తిరిగి ప్రదక్షిణపూర్వక నమస్కారం చేస్తున్నాడు. ఓ కృష్ణ, నీకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నీకు ముందు, వెనుక, పక్కల అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాను. నీ వీర్యము అనంతము, నీ విక్రమము అమితము. నీవు అంతటా వ్యాపించి ఉన్నావు. అట్టి నీకు నమస్కారము. అర్జునుడిది మానవ శక్తి. అక్కడ చేరిన భీష్ముడు మొదలగు ప్రముఖులు 18 అక్షౌహిణీల సైన్యము, వీరిది మానవ శక్తి.
ఆ శక్తి అంతా స్థూల శరీరం నుండి వచ్చింది. కానీ పరమాత్మ శక్తి అనంతం, అపారం. మానవ శక్తికి పరిమితులున్నాయి, పరమాత్మ శక్తికి పరిమితులు లేవు. మానవుడు ముందు చూసి యుద్ధం చేయగలడు, కానీ పరమాత్మకు అన్ని వైపులా కళ్ళే, అన్ని వైపులా చూడగలడు. ముందు వెనుక చుట్టుపక్కల అన్ని వైపులా తానే ఉన్నాడు. అట్టి పరమాత్మ స్వరూపమైన విశ్వరూపుడు అయిన కృష్ణునికి ముందు వెనుక చుట్టుపక్కల తిరిగి భక్తిపూర్వకంగా నమస్కరించాడు అర్జునుడు. ఇప్పుడు అర్జునుడికి ఇది వరకు జరిగినవి అన్నీ గుర్తుకొస్తున్నాయి. కృష్ణ అర్జునులు బావమరుదులు, సరసాలు ఆడుకునేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు. ఏమోయ్ కృష్ణ అంటే ఏమోయ్ అర్జున అని పిలుచుకునేవాళ్ళు. మరి ఇంతటి విశ్వరూపిడిని, అనంతుడిని, అంతటా నిండి ఉన్నవాడిని నేను అలా అన్నానా అని కిరీటం తీసి తలగొక్కుంటూ ఇలా అన్నాడు. ఓ కృష్ణ, నీవెవరో తెలియక, నీ మహిమలు విభూతులు అర్థం చేసుకోలేక, నాలో ఉన్న అజ్ఞానం చేత ప్రమాదవశాత్తు అంటే పొరపాటున ఓయ్ కృష్ణ, హే మాధవ, హే మిత్రమా అని హేళనగా పిలిచి ఉంటాను. నీతో పక్కన కూర్చుని భోజనం చేశాను, నీతో కలిసి విహరించాను, నీతో కలిసి నిద్రించాను. మనమిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు చనువు కొద్దీ నిన్ను హేళనగా మాట్లాడాను. అప్పుడప్పుడు అందరి ఎదుట నిన్ను యాదవుడు అని నిర్లక్ష్యంగా మాట్లాడాను. ఆ అవమానాలన్నీ కేవలం పరిహాసం కోసమే కానీ వేరే కాదు. ముందు చెప్పినవన్నీ నేను చేసిన అపరాధాలు అని నీవు అనుకుంటే నన్ను క్షమించు అని వేడుకున్నాడు. ఇంతటి మహాపురుషుడిని నేను చులకనగా చూశాను అన్న అపరాధ భావన అర్జునుడిలో కలిగింది. దానికి తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నాడు అర్జునుడు. కృష్ణుడికి పదే పదే నమస్కరిస్తూ తను తెలియకుండా ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించమని వేడుకున్నాడు. ఆ మాటలన్నీ కూడా స్నేహంలో భాగంగా కించిత్ గర్వంతో మాట్లాడిన మాటలని వేరుగా తలచవద్దని ప్రార్థించాడు. తమరు కూడా విలక్షణంగా కాకుండా మా మాదిరి మాలో కలిసిపోయి ఉండడం వలన ఆ పొరపాటు ప్రమాదవశాత్తు నా తెలియనితనం వలన జరిగింది కానీ వేరే కాదు అని తనకు తాను నచ్చచెప్పుకున్నాడు అర్జునుడు. ఓ దేవా, మీరు అప్రమేయులు. ప్రాపంచికమైన నిందాస్తుతులతో తమరికి ఎటువంటి ప్రమేయము ఉండదు. కాబట్టి నేను పరిహాసానికి అన్న మాటలు పట్టించుకోకుండా నన్ను దయతో క్షమించండి అని వేడుకున్నాడు. దీని వలన మనకు తెలిసిందేంటంటే, గొప్పవాళ్ళు, ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ తమను గురించి తాము గొప్పలు చెప్పుకోరు. అంతేకాకుండా తమ దగ్గరకు వచ్చిన వాళ్ళను కూడా తమతో సమానంగా చూస్తారు. తమను ఎవరైనా హేళనగా మాట్లాడినా పట్టించుకోరు. ఎలాగంటే కృష్ణుడు కూడా అర్జునుడితో ఎప్పుడూ తన గురించి చెప్పుకోలేదు. ఒక సామాన్య మానవుడిలాగానే ప్రవర్తించాడు. ఇప్పుడు కూడా అర్జునుడు యుద్ధం చేయనని ధనుర్బాణాలు పక్కన పెట్టి చతికిల పడ్డాడు. కాబట్టి ఆయన్ని యుద్ధం చేయడానికి సంసిద్ధం చేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో విశ్వరూపం చూపించాల్సి వచ్చింది. అలా కాకుండా ఎవరైనా తమని తాము గొప్పవాళ్ళమని, అన్నీ తెలిసిన వాళ్ళమని, మహిమలు కలవాళ్ళమని ప్రకటించుకుంటే వారికి ఆత్మజ్ఞానం లేదని, వారికి ఆత్మతత్వం తెలియదని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వారు మనకు ఎంతోమంది కనపడతారు. వారి చుట్టూ వేలాది మంది భక్తులు తిరుగుతుంటారు. అంత మాత్రం చేత వారి హంగు, ఆర్భాటం చూసి వాళ్ళు గొప్పవాళ్ళు, ఆత్మజ్ఞానం కలవాళ్ళు అని అనుకోవడం పొరపాటు. కృష్ణుడితో చనువుగా తిరిగినప్పుడు అర్జునుడికి తాను చేసిన పనులు, ఆయనతో హాస్యానికి అన్న మాటలు అన్నీ ఒక్కటొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. అవన్నీ తలుచుకుంటుంటే ఇవన్నీ నేనే అన్నానా, ఈ కృష్ణుడిని, ఈ విశ్వరూపుడిని నేను అలా అన్నానా అని ఆశ్చర్యపోతున్నాడు. అందుకే మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నాడు. ఓ కృష్ణ, నీవు ఎవరో, నీ అసలు స్వరూపం ఏంటో, నీ విభూతులు ఏంటో తెలియక కేవలం అజ్ఞానంతో, తెలియనితనంతో నీవు నాకు బావవని, సకుడువని, నీ పట్ల నాకు ఉన్న చనువుతో పొరపాటుగా ఏమేమో అన్నాను. మన ఇద్దరం భోజనం చేసేటప్పుడు, విహారం చేసేటప్పుడు, ఇద్దరం పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నప్పుడు, నీవు నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నీవు 10 మందిలో ఉన్నప్పుడు నీ గురించి హేళనగా, పరిహాసంగా, చులకనగా మాట్లాడి ఉంటాను. అప్పుడప్పుడు నీ గురించి 10 మందిలో అవమానకరంగా కూడా మాట్లాడి ఉంటాను.
ఓ కృష్ణ, అవన్నీ నేను తెలియని తనంతో చనువుతో మాట్లాడిన మాటలే కానీ వేరే కావు. అప్పుడు నీ గురించి, నీ విభూతుల గురించి తెలియక అలా అని ఉంటాను. అవన్నీ నీవు పెద్ద మనసుతో క్షమించు. జరిగిన దానికి నేను పశ్చాత్తాపపడుతున్నాను, బాధతో కుమిలిపోతున్నాను, భయంతో వణికిపోతున్నాను అని మనసులో బాధను వ్యక్తీకరించాడు అర్జునుడు. ఇంకా ఇలా అంటున్నాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.